అందరికీ నమస్తే. నేను మీ రైడ్ తీసే. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ నమస్తే. హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ తీసే. సో మీ అందరికీ తెలుసు నేను నార్త్ ఈస్ట్ రైడ్లో ఉన్నా అని చెప్పి కొన్ని రోజుల కింద నేను పెట్టిన నార్త్ ఈస్ట్ రైడ్ స్టాప్ అని చెప్పి ఒక చిన్న అర్జెంట్ పని పైన నేను అక్కడి నుంచి బయలుదేరినా. సో ఫస్ట్లీ అర్జెంట్ పని బెంగళూరులో ఉన్నా. బెంగళూరు తర్వాత మళ్ళీ నార్త్ ఈస్ట్ వెళ్ళా. అక్కడ డ్రోన్ క్రాష్ అయింది. డ్రోన్ క్రాష్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి డ్రోన్ ఫిక్స్ చేయడానికి ఢిల్లీ వెళ్ళా. ఢిల్లీ తర్వాత మళ్ళీ మనకి ఇంకో షిఫ్ట్ వచ్చింది. దానికోసం నేను కరెంట్లీ హైదరాబాద్ ఉన్నా. హైదరాబాద్లో ఇసూజీ షోరూమ్ ఉన్నా. ఇది ఎలా ఉంటుంది కదా, నా ఇంజన్ చాలా కొత్త ఇంజన్ ఇసూజీ, దీనికి హార్స్ పవర్ ఎక్కువ, రై రై అంటే గుర్తుందా? ఏ సినిమాలో కింద కమెంట్స్ చెప్పండి. సో ఈరోజు మనం ఒక ఇసూజీ కార్ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళబోతున్నాం. ఏ కార్ ఏం సంగతి ఎవరికన్నా ఐడియా ఉంటే కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. పదండి కార్ తీసుకోవడం. ఫైనలీ ఎన్నో రోజుల తర్వాత నా డ్రీమ్ కార్ ఈరోజు మన చేతుల్లో ఉంది. అండ్ ఈరోజు మనం దీనిపైన కొంచెం షార్ట్ అండ్ స్వీట్ రైడ్ చేద్దాం, ఇక్కడ డ్రైవ్ చేద్దాం. అండ్ నా ఎక్స్పీరియన్స్ ఏదైనా మీ అందరితో షేర్ చేసుకుంటాం. సో ఈ డ్రీమ్ కార్ మీరు కొన్ని సినిమాటిక్ షాట్స్లో డ్రోన్ షాట్స్లో చూడండి, ఎంజాయ్ చేయండి. ఇట్లా నా ఫోన్ తోటి బ్లాగ్ చేసి అయితే మస్తు రోజులు అయిపోయింది. సో నిన్న షోరూమ్లోకి వెళ్ళి మనం కార్ తీసుకున్న తర్వాత స్ట్రైట్గా నా ఫేవరెట్ లొకేషన్కి వచ్చిన. ఇక్కడ మనం చాలా కార్స్ రివ్యూ చేసినాం. ఎవరికైనా తెలిసి ఉంటే కింద కమెంట్స్ చెప్పండి ఏ లొకేషన్ అన్నది. సో చూద్దాం మన సబ్స్క్రైబర్స్ ఎవరికైనా ఈ లొకేషన్ గురించి తెలుసో తెలియదు. సో మై డ్రీమ్ కార్ ఫైనల్లీ నా డ్రీమ్ కార్ నా దగ్గరకు వచ్చేసింది. సో వన్ ఆఫ్ మై డ్రీమ్ కార్ అనమాట. ఇది నా డ్రీమ్ కార్ ఎందుకు, అండ్ ఈ కార్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంది, ఈ కార్ ఎవరెవరికి ఉపయోగపడుతుంది, అండ్ ఈ కార్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది అన్నది డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ కార్ని దగ్గర నుంచి చూపిస్తాను, దీంట్లో ఏమైతే ఫీచర్స్ ఉన్నాయో అవి మీకు చెప్తా. సో ఫస్ట్లీ ఇది ఇసూజీ V-Cross కార్ అనమాట. సో బేసిక్గా ఈ కార్ని మల్టీ యూటిలిటీ కార్ అని చెప్పి అంటారు. అండ్ పికప్ వ్యాన్ లెక్క ప్లస్ ఒక మల్టీ యూటిలిటీ పర్పస్ కార్ లెక్క మనం యూజ్ చేయొచ్చు. సో ఎవరైతే నార్మల్గా ట్రావెల్ చేయాలనుకుంటారో, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలనుకుంటారో వాళ్ళకి చాలా చాలా కంఫర్టబుల్గా 5 మెంబర్స్ ఈజీగా దీనిలో కూర్చోవచ్చు. డ్రైవర్, సైడ్ ప్యాసింజర్ అండ్ వెనకాల కూర్చునే వాళ్ళ కోసం మంచి స్పేస్ ఉంటుంది. అండ్ మంచి కంఫర్టబుల్ ఫీలింగ్ ఉంటుంది. లగ్జరీ ఫీలింగ్ అని చెప్పాను కానీ మంచి కంఫర్టబుల్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దాని గురించి తర్వాత మాట్లాడదాం. అండ్ కార్ ఓవరాల్గా మాట్లాడుకుంటే ఇట్స్ ఏ వెరీ 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 హ్యూజ్ కార్. లుక్ ఎట్ దిస్. ఇక్కడ నుంచి అక్కడ దాకా కారే కాకుండా కార్తో పాటు దీనికి పికప్ వ్యాన్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. సో పికప్ ఇంకా లేకుంటే లగేజ్ కోసం ఇంత మంచి బూట్ స్పేస్ ఉంది ఇక్కడ ఈజీగా మనం కావాలనుకుంటే క్యాంపింగ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే మనం ఇక్కడ ఒక క్యాంపర్ వ్యాన్ లెక్క తయారు చేయొచ్చు. లేదనుకుంటే బైక్స్ ఏమైనా ఉంటే దీనిపైన తీసుకొని వెళ్ళొచ్చు. సో ఈ పికప్ ఏదైతుందో ఇది ఇట్లా యూజ్ అవుతుంది. చాలా వర్సటైల్గా చాలా స్పేస్ ఉంది దీంట్లో. మనం 2-3 కావాలనుకుంటే, అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ తోటి పిక్నిక్ ఏమైనా చేయాలనుకుంటే కూడా ఫ్రెండ్స్ జాలీగా దీంట్లో కూడా కూర్చొని రావచ్చు. అంత కంఫర్టబుల్ ఉంటుంది దీని సస్పెన్షన్. దీంట్లో మనకి 1800cc ఇంజన్ ఉంది. అండ్ ఈ 1800cc ఇంజన్ 160 హార్సెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ 320 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మైలేజ్ గురించి మాట్లాడితే ఇంత పెద్ద ట్రక్ కాబట్టి మైలేజ్ ఓకే ఇస్తుంది. మైలేజ్ గురించి మనం మాట్లాడొద్దు. సో ఈ కంపారిజన్లో, అంటే ఈ కార్తో కంపారిజన్లో వేరే చాలా కార్స్ ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే ఇసూజీ ఇంజన్ గురించి మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కింద కమెంట్స్ చెప్పండి. ఇసూజీ ఇంజన్స్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ రిలయబుల్ ఇంజన్స్. సో దీంట్లో కూడా ఇసూజీ ఇంజన్ ఉంది. ఈ కార్లో మనకి 18 ఇంచెస్ అలాయ్ వీల్స్ దొరుకుతున్నాయి. అండ్ ఫ్రంట్లో మనకి ABS ఉంటుంది, వెనకాల డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. అంతేకాకుండా మనకి ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. బికాజ్ ఎందుకంటే కార్ పెద్దది కదా, మనం ఏదైనా బ్రేక్ వేసినప్పుడు ఆ బ్రేకింగ్ అనేది కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈక్వల్గా పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ కార్ ఏదైతే ఉందో ఇది రియర్ వీల్ డ్రైవ్ కార్ అనమాట. దీనిలో 4 వీల్ డ్రైవ్ కూడా కార్ ఉంది. అండ్ రియర్ వీల్ డ్రైవ్ ఆటోమేటిక్ కార్ ఇది. సో ఒకసారి కార్ లోపలికి వెళ్దాం. కార్ లోపలికి వెళ్ళి కార్ లోపల ఏమేమన్నాయన్నది చూపిస్తాం మీకు. ఈ కార్లో మనకి ఒక సెక్యూరిటీ సిస్టమ్ కూడా వస్తుంది. అంటే ఇక్కడ చిన్న బటన్ ఉంటుంది. మన కీ ఒకవేళ మన పాకెట్లో ఉన్నా లేకుంటే లోపల ఉన్నా ఈ బటన్ వస్తే లాక్ అయిపోతుంది. అండ్ ఈ బటన్ వస్తే ఎట్ ద సేమ్ టైం అన్లాక్ కూడా అయిపోతుంది, జస్ట్ లైక్ దట్. అండ్ లోపలికి ఎక్కడానికి ఇక్కడ ఒక ఫ్లోర్ స్టెప్ ఉంది. ఫ్లోర్ స్టెప్ తోటి మనం లోపలికి వెళ్ళాలి. కార్ లోపలికి ఎంట్రీ. అండ్ లోపలికి వెళ్ళగానే ఒక ప్రీమియం, ఒక వెరీ వెరీ కంఫర్టబుల్ వీల్ ఈ కార్ని డ్రైవ్ చేయడానికి. ఫస్ట్ మనం దీని స్టీరింగ్ గురించి మాట్లాడుకుంటే ఇది BS6 వేరియంట్. అండ్ BS6 వేరియంట్ కాబట్టి ప్రతి ఒక్క కార్ లెక్క మినిమం
ఫీచర్స్ అండ్ మినిమం మనకి ఏవైతే కంట్రోల్స్ కావాలో అన్నీ ఉన్నాయి. దీనిలో వాల్యూమ్ కంట్రోల్ ఉంది, అండ్ ఏసీ కావాలనుకున్నా లేకుంటే కాల్ కావాలనుకున్నా మోడ్ ఉంది, అప్ అండ్ డౌన్ స్విచ్ ఇచ్చారు. క్రూజ్ కంట్రోల్ కూడా ఇచ్చినట్టు ఇంకా బాగుంటుండే, బట్ క్రూజ్ కంట్రోల్ ఎందుకో లేదు దీంట్లో. అండ్ ఇది దీని టీఎఫ్టీ డిస్ప్లే కూడా వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ ఉంది. మనకి ఇక్కడ హీట్ గేజ్ దొరుకుతుంది, ఆయిల్ది దొరుకుతుంది, అండ్ ఫ్యూయల్ గేజ్ ఉంది, అట్లనే మనకి టెంపరేచర్ చూపిస్తుంది, ట్రిప్ 1 ట్రిప్ 2 ఉంది. కన్సోల్లో మనకి కరెంట్లీ ఇప్పుడు పార్కింగ్లో ఉంది కాబట్టి సెంటర్లో పార్కింగ్ చూపిస్తుంది. అంతేకాకుండా మనకి దీని ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్కి లైక్ రైట్ టు లెఫ్ట్ వచ్చాం మనం, ఎందుకు అటు సైడ్ నుంచి వెళ్తున్నాం. సో దీంట్లో ట్రిప్ 1 ఉంది, ట్రిప్ 1 కింద ఇంకా ఓడో ఉంది, అండ్ దీని కిందికి వెళ్తే మనకి ట్రిప్ బి ఉంది, అండ్ ట్రిప్ బిలో మనకి ఎంత యావరేజ్ కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది అన్నది కూడా చూపిస్తుంది. అండ్ దాని తర్వాత మనకి దీంట్లో ఇన్స్టెంట్ మైలేజ్ కూడా ఉంది, అండ్ అదే కాకుండా యావరేజ్ స్పీడ్, యావరేజ్ డిస్టెన్స్ కూడా చూపిస్తుంది. దీని తర్వాత మనకి డిస్టెన్స్ యాడ్ రేంజ్ ఉంది, 400 కిలోమీటర్స్ రేంజ్ ఉంది ఇప్పుడున్న ఫ్యూయల్ తోటి. అండ్ అదే కాకుండా దీనిలో ఇది డఫ్ ఆయిల్ ఉంటుంది కదా, డఫ్ ఆయిల్ లెవెల్ చూపిస్తుంది, ఇంకా చాలా లెవెల్ ఉంది. అండ్ అంతేకాకుండా యాడ్ బ్లూ కిలోమీటర్స్ కూడా రేంజ్ చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం చూసినా కదా డఫ్ ఆయిల్, అదే యాడ్ బ్లూ లెవెల్ అనమాట. సో ఇన్ని కిలోమీటర్స్ వెళ్తా అని చెప్పి కూడా చూపిస్తుంది దీంట్లో. నెక్స్ట్ సెలెక్షన్ మోడ్. అండ్ ఈ కార్ ఏదైతే ఉందో ఇది కీలెస్ ఎంట్రీ అనమాట, ఇది దీని కీలెస్ మాప్. అండ్ దీని లోపల మనకి ఇంజన్ కీలెస్ కాబట్టి దీనిలో మనకి పుష్ స్టార్ట్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద పుష్ స్టార్ట్ బటన్. అండ్ అంతేకాకుండా దీంట్లో విండోస్ ఏవైతే ఉన్నాయో ఆల్ 4 విండోస్ పవర్ విండోస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం అన్ని విండోస్ని ఆపరేట్ చేయొచ్చు. అంతేకాకుండా మనం ఇక్కడ నుంచి డోర్స్ని లాక్ ఇంకా అన్లాక్ చేయొచ్చు. ఓఆర్విఎమ్స్కి కూడా, అంటే ఓఆర్విఎం సెట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ కంట్రోల్స్ ఇచ్చేసారు. లైట్స్ని కూడా హైవే మీద పోయినప్పుడు మనం ఒకవేళ ఫోకస్ కావాలనుకుంటే కొంచెం దూరం ఫోకస్ కావాలనుకున్నా, కొంచెం దగ్గర ఫోకస్ కావాలనుకున్నా మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు అన్ని. ఇప్పుడు మనం చాలా కార్లలో చూస్తున్నాం కదా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్లు, 10 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్లు అవన్నీ చూస్తాం. కానీ ఇది ఒక రగ్గెడ్ కార్, ఒక అడ్వెంచర్ బిల్డ్ కార్. సో దీంట్లో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది వెరీ వెరీ మినిమలిస్టిక్ ఉంది. మనకి నార్మల్గా యూఎస్బి, సిడి, ఎఫ్ఎం ఇంకా ఆడియో ఇవన్నీ నడుస్తాయి, అండ్ ఫోన్ని కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా దీంట్లో ఏసీ ఇది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోలర్ కూడా ఇచ్చిండు. ఇదైతే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి. బేసిక్గా మనం డెజర్ట్లో నడిపించిన, హిమాలయాస్లో నడిపించిన ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోలర్ ఉంటే ఈజీగా మనం కార్ని అంటే ఈజీగా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు నలుగురు కూడా. కాకపోతే దీని ఏసీ వెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రంట్ సెక్షన్లో మాత్రమే ఉన్నాయి. అండ్ ఈ కార్లో సేఫ్టీ గురించి మాట్లాడితే 6 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేసారు. అంతేకాకుండా మనకి ఏబిఎస్ కూడా ఉంది, అంటే బ్రేకింగ్ది ఏబిఎస్ ఉంది, అండ్ ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఎప్పుడైతే బ్రేక్ కొడతామో 4 బ్రేక్స్ ఒకటేసారి ఎంగేజ్ అవుతాయి. కానీ ఒకవేళ కార్ స్కిడ్ అయినా, కార్ అటు వెళ్ళినా సరే ఒక సైడ్ బ్రేక్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యి ఆ వెనకాల వీల్స్ ఏవైతే ఎక్సెస్గా రొటేట్ అవుతున్నాయో లేదా ఎక్సెస్గా బ్రేక్ అవుతున్నాయో వాటిలో పవర్ తీసేసి ముంగట వీల్ ఎక్కడైతే బ్రేక్ కావాలో ఆ వీల్ని బ్రేక్ చేస్తుంది, అండ్ స్కిడ్ అవుతున్నప్పుడు ఒక వీల్ని వదిలేస్తుంది అనమాట. సో మనకి ఏంటంటే బ్రేక్ చేసినప్పుడు కార్ అనేది స్టెబుల్గా ఉంటుంది, కంట్రోల్ ఉంటుంది, అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళదు. ఈ కార్లో మనం ప్యాసింజర్ సైడ్ చూస్తే అక్కడ ఒక ఏసీ వెంట్ ఉంది. అలాగే కాకుండా దీంట్లో 2 గ్లవ్ బాక్సెస్ ఉన్నాయి, ఒకటి ముంగట పైన ఉంది, ఇంకా కింద ఉంది, వర్సటైల్ ఉంది. చాలా డాక్యుమెంట్స్ అవి మనం పెట్టుకోవచ్చు దీని లోపల. అండ్ ప్యాసింజర్ సైడ్ డోర్లో మనకి అన్లాక్ చేయడానికి ఉంది, అండ్ ఇంకా పవర్ విండోది స్విచ్ ఇచ్చారు, అండ్ చిన్న ఒక గ్లవ్ బాక్స్ కూడా ఇచ్చారు, అండ్ మనం వాటర్ బాటిల్ కూడా పెట్టుకోవచ్చు. చాలా స్పేస్ ఉంది ఇక్కడ. మనకి డ్రైవర్ సైడ్ మనకి స్పేస్ కూడా మంచిగా ఉంది. ఇక్కడ ఒక చిన్న గ్లవ్ బాక్స్ ఇచ్చారు, ఇక్కడ కూడా ఒకటి. సో డాక్యుమెంట్స్, క్లాత్ ఏమైనా కావాలంటే పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ చిన్న 2 బాటిల్ కప్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ ఇది ఆటోమేటిక్ కార్ కాబట్టి సో దీనిలో ఆటోమేటిక్ గేర్ షిఫ్టర్ ఇక్కడ ఉంది. పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్. అండ్ డ్రైవ్లో కూడా మనం కావాలనుకుంటే షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. షిఫ్ట్ లాక్ కూడా వేసుకోవచ్చు. మనం ఒకవేళ గేర్స్ మైనస్ చేసుకోవాలనుకున్నా, ప్లస్ చేసుకోవాలనుకున్నా దీన్ని ఇక్కడ తీసుకెళ్ళినప్పుడు ప్లస్ మైనస్ చేసి, అంటే ఒకవేళ మనం ఘాట్ రోడ్లు ఉన్నాం, మనం సడన్గా గేర్ని కిందికి తీసుకెళ్ళాలనుకున్నాం, సో అప్పుడు మైనస్ చేయొచ్చు. హైవేలు ఉన్నాం, ఇది ఇంకా 4th గేర్లో కానీ 5th గేర్లో కానీ నడిపిస్తుంటే మనం గేర్ హైయర్ సైడ్ గేర్ కావాలనుకుంటే మాన్యువల్గా కూడా మనం గేర్స్ ఇక్కడ ప్లస్. మోస్ట్ ఆఫ్ ది కార్స్లో మనకి డ్రైవింగ్ ఇంకా ప్యాసింజర్ సీట్ మస్తు కంఫర్టబుల్ ఉంటుంది. ఎందుకో మరి అట్లా డిజైన్ చేస్తారు, డ్రైవర్ ఇంకా ప్యాసింజర్ కంఫర్టబుల్ ఫీల్ కావాలని. కానీ ఇలాంటి కార్లలో మనకి డ్రైవర్ ప్యాసింజరే కాకుండా వెనకాల కూర్చునే వాళ్ళు కూడా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటట్టు ఈ కార్ని డిజైన్ చేసారు. సో మనకి ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయి ఫిక్స్డ్ ఉంటాయి, వెనకాలకి మనం తీసుకెళ్ళలేము, ఎందుకంటే వెనకాల మనకి ఓపెన్ బూట్ ఉంది కాబట్టి. అండ్ కాకపోతే వెనకాల థై సపోర్ట్, ఇప్పుడు నేను కూర్చున్న తర్వాత ఏదైతే థై సపోర్ట్ ఉంది కదా, ఇనఫ్ థై సపోర్ట్ ఉంది, అండ్ ఇనఫ్ లెగ్ రూమ్ ఉంది, నీస్ కూడా ఈజీగా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ వెనకాల కూడా మనకి, అంటే వెనకాల సైడ్లో కూడా మనకి పవర్ విండోస్ ఇచ్చారు. సో విండోస్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, అండ్ విండోస్ కూడా మొత్తం ఓపెన్ అవుతాయి. వెనకాల చిన్న యూఎస్బీ ఛార్జర్ ఉంది, కానీ ఒకటే ఉంది, దీన్ని మల్టిపుల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఫ్రెండ్స్ అందరం వెళ్తే నా ఫోన్ ఛార్జింగ్ కావాలని చెప్పి కొట్లాడుకుంటారు, మా వాళ్ళు అయితే డెఫినెట్లీ కొట్లాడుకుంటారు. అండ్ ముంగట కూడా ఒకటే ఉంది, ముంగట కూడా ఒక యూఎస్బీ ఛార్జర్ ఇచ్చిండు, బట్ మనం దాన్ని మల్టిపుల్ చేసుకోవచ్చు.
సో ఇది ఈ కార్ వెనకాల వ్యూ. అండ్ వెనకాల మనకి చెప్పినా కదా ఇది ఒక బూట్ వస్తుందని చెప్పి. సో దీంట్లో మనం ఈజీగా మనం ఒకవేళ బైక్ కానీ క్యాంపింగ్ కానీ ఇంకేం చేసుకోవాలనుకున్నా సరే దీనిలో ఈజీగా అన్నీ పెట్టుకొని పోవచ్చు. అండ్ ఇది ఇక్కడ నుంచి ఓపెన్ చేసి మనం ఒక చిన్న ర్యాంప్లా వేసుకుంటే బైక్ని ఎక్కించవచ్చు. వెనకాల నుంచి అయితే ప్రాపర్ పికప్ వ్యాన్ లెక్కనే కనిపిస్తుంది ఇసూజీ డీమాక్స్. అండ్ దీని పవర్ అవుట్పుట్ 160 హార్సెస్ ఉంది కదా, అది ఎట్లుందన్నది ఇప్పుడు హైవే మీద తీసుకెళ్ళి చూద్దాం. సో ఇది వెనకాల లుక్. అండ్ వెనకాల నుంచి కూడా మనకి కార్ చూడడానికి అంటే ఎక్కడ నుంచి చూసినా కార్ లైక్ ఏ యాంగిల్లో చూసినా ఒక మంచి అపియరెన్స్ ఇస్తుంది. రోడ్ పైన రోడ్ ప్రజెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో దీన్ని చూసినప్పుడు మనకి ఎక్కడ పికప్ వ్యాన్ లెక్క కనిపించదు, ఒక ఫ్యాన్సీ పికప్ వ్యాన్ లెక్కనే కనిపిస్తుంది. నా ఒపీనియన్ అది. మీ ఒపీనియన్ ఏంటన్నా నాకు కింద కామెంట్స్ చెప్పండి. అండ్ ఇంత పెద్ద కార్ కాబట్టి ఈ కార్లో మనకి రేర్ పార్కింగ్ కెమెరా ఉంది. కానీ నా అంటే ఇట్లాంటి పెద్ద కార్స్కి వీళ్ళు 360 degrees కెమెరాస్. అకార్డింగ్ టు మీ నాకు కార్ అంతా నచ్చింది, కార్ అంతా మంచిగా ఉంది. కాకపోతే నాకు నచ్చని పాయింట్ ఏంటంటే ఇట్లాంటి పెద్ద కార్లల్లో వీళ్ళు ఇంకొన్ని డబ్బులు ఎక్స్ట్రా తీసుకొని అయినా సరే 360 కెమెరాస్ అనేవి ఇవ్వాలి. 360 కెమెరాస్ అనేవి ఇస్తే అవి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు చాలా కార్లలో ఎడా సిస్టమ్ అవన్నీ ఇచ్చేస్తారు, కానీ ఎడా సిస్టమ్ మనం ఎక్కువ యూజ్ చేయము. అది సేఫ్టీయే, కానీ ఎడాస్ కంటే ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు సెన్సర్స్ ఉండాలి. ఒక ఆటోమేటెడ్ సిస్టమ్ మనల్ని కంట్రోల్ చేయడం కాదు, ఆటోమేటెడ్ సిస్టమ్ని మనం కంట్రోల్ చేయాలి అన్నది నా ఫండా. ఇప్పుడు ఎడాస్ సిస్టమ్స్ చాలామందికి సొఫిస్టికేటింగ్గా చాలామందికి ఈజీగా హ్యాండిల్ చేసేటట్టు కనిపిస్తాయి, కానీ నాకంతా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎడాస్. కాకపోతే క్రూజ్ కంట్రోల్ ఉంటే ఇంకా మస్తు ఉంటుంది. ఎందుకంటే ఈ కార్ని మనం ఎక్కువ హైవే పైన తీసుకెళ్తాం కాబట్టి హైవే పైన రన్ చేసినప్పుడు క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, మస్తు హెల్ప్ అయిపోతుంది. క్రూజ్ కంట్రోల్ ఇంకా 360 కెమెరాస్ ఉంటే ఈ కార్ నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. సో ఇప్పుడు ఈ కార్ని నడిపిద్దాం. సో ఈ కార్ పైన మనం ఇప్పుడు ఒక రైడ్ చేసి కార్ ఎట్లుంది ఏం సంగతి అన్నది రైడ్ చేస్తూ మీతో మాట్లాడతాం. సో జస్ట్ ఒక సింగిల్ క్లిక్ చేస్తే కార్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ సీట్ బెల్ట్ పెట్టుకొని మనం హైవే పైన దూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో నా అంటే ఇప్పుడు మనం ఈ కార్ని డ్రైవ్ చేసి ఈ 160 హార్సెస్ ఇంకా 320 న్యూటన్ మీటర్స్ టార్క్ ఏదైతే ఉందో హైవే పైన పర్ఫార్మెన్స్ ఎట్లుందన్నది చూద్దాం పదండి. సో ఇప్పుడే ఒక చిన్న బ్యాడ్ ప్యాచ్ అనమాట, మరి ఆఫ్ రోడ్ కాదు, ఆఫ్ రోడ్ అని ఇప్పుడు అనలేము, చిన్న బ్యాడ్ ప్యాచ్ నుంచి వెళ్తుండే. సస్పెన్షన్ అయితే నాకు మస్తు అనిపించింది. ఇప్పుడు కంపేరింగ్లీ ఇప్పుడు నా దగ్గర ఫార్చునర్ కూడా ఉంది, తార్ కూడా ఉంది. సో కంపేర్ చేస్తే ఆ కార్స్తోనే కంపేర్ చేస్తే, ఎందుకంటే ఆ కార్స్ ఎక్కువ నడిపిస్తాయి కాబట్టి. ఫార్చునర్లో అయితే మనకి ఇట్లా గతుకులర్ కూడా ఏం తెలియదు, కాకపోతే తార్లు వెళ్తే మాత్రం మొత్తం తెలుస్తుంది అనమాట. కానీ ఇది తార్ కంటే కూడా చాలా బెటర్గా ఉంది సస్పెన్షన్ గురించి మాట్లాడితే. అండ్ పవర్ గురించి మాట్లాడితే ఇది ఆటోమేటిక్ ఇంజన్ కాబట్టి మనకి కరెక్ట్ టైంలో కరెక్ట్ పవర్ వస్తుంది. కానీ హైవే మీద ఇంకొంచెం ముంగడ పోయిన తర్వాత ఆల్రెడీ కార్ నేను ఇంతకుముందు నడిపించిన, నాకు తెలిసి దీని పవర్ ఎట్లుంటుందో. సో ఇంత పెద్ద కార్ అయినా సరే ఇప్పుడు బేసిక్గా కొన్ని కార్స్ మనము 100 తర్వాత 120 తర్వాత కార్స్లో కాన్ఫిడెంట్ ఫీల్ కాలం, బికాస్ కార్ పెద్ద ఉండేసరికల్లా మనకి బాడీ రోలింగ్ ఇంకా బ్రేకింగ్లో కాన్ఫిడెన్స్ ఇవ్వదు కారు. కానీ ఈ కార్ పెద్దదైనా సరే ఈ కార్ని ఎట్లా డిజైన్ చేసారు అంటే ఒక సిడాన్ కార్ మనం ఎప్పుడైతే హైవే పైన పోతుంటే ఏదైతే హై స్పీడ్లో మనం క్రూజ్ చేసుకుంటూ పోయినా సరే ఎట్లయితే గ్రౌండెడ్గా ఉంటుందో ఆ టైప్ ఫీలింగ్ అనేది ఈ కార్లో వస్తుంది. ఫీలింగ్ ఏంది, ఆ టైప్ కాన్ఫిడెన్స్ మనకి క్రియేట్ అవుతుంది ఈ కార్లో. సో కరెంట్లీ మన బండిలో మాన్యువల్ షిఫ్టర్ కూడా ఉంది. సో మాన్యువల్ షిఫ్టర్ నేను యూజ్ చేస్తున్నా. సో మాన్యువల్ షిఫ్టర్ నాకు ట్రాఫిక్లో అంత అర్థం కాలేదు. ఇప్పుడు నేను 3rd గేర్లో ఉన్నా, 4th గేర్ వేసిన తీసుకుంటుంది. కొన్నిసార్లు మనము ఎప్పుడైతే మనకి గేర్ కావాలో 5th గేర్ కావాలి, ఇప్పుడు 5th గేర్ కావాలంటే తీసుకుంటలేదు. ఆ ఆర్పిఎంకి తీసుకొచ్చిన తర్వాతనే ఇప్పుడు తీసుకుంది, కానీ ఆటోమేటిక్గా మళ్ళీ 5thలోకి వెళ్ళిపోయింది, తీసుకుంటలేదు గేర్. ఓకే, మాన్యువల్ షిఫ్టర్ అంత గ్రేట్ లేదు. మాన్యువల్ షిఫ్టర్ నాకు తెలిసి ఓన్లీ ఎప్పుడైతే కొండలు గుట్టలు ఎక్కిస్తున్నాం కదా అప్పుడే పనిచేస్తుంది, అప్పుడే మంచిగా ఉంటుంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా నాకు ఇట్లా ఈ కార్లో పవర్ తక్కువ ఉంది, ఇంకొంచెం పవర్ ఎక్కువ ఉంటే బాగుండు అన్నట్టు నాకు అనిపించలేదు. కాకపోతే ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి గేర్ ఎప్పుడైతే మనం రెవ్ చేస్తుంటామో అప్పుడు ఇట్లా సౌండ్ వస్తుంది. ఇట్లా ఒక సౌండ్ వస్తుంది అనమాట ఈ పవర్ మనల్ని ఎప్పుడైతే తీసుకుంటుందో. ఆల్మోస్ట్ లైక్ నేను 110 km/h పైన నడిపిస్తున్నాను. సో కార్ మనము ఎంత రేప్ చేసినా కానీ ఎంత స్లోగా అయినా కానీ కార్లో అసలు వైబ్రేషన్స్ అనేవి 0 ఉన్నాయి. అండ్ మనం ఒకవేళ టర్న్ చేసినా కానీ టర్నింగ్స్లో కార్ ఎప్పుడైతే టర్న్ చేస్తున్నామో పెద్ద కార్ కదా, సో బాడీ రోలింగ్ అనేది కూడా లేదు. ఫస్ట్లీ నేను మాట్లాడాల్సింది ఏంటి తెలుసా, బ్రేక్స్ గురించి. 120 km/h అయినా సరే బ్రేక్స్ వేసినప్పుడు కార్ ఇమ్మీడియట్గా అవుతుంది. సో బ్రేక్స్ కూడా కాంబినేషన్లు ఉన్నాయి, ముంగటనేమో డిస్క్ ఉన్నాయి, వెనకాల డ్రమ్ ఉన్నాయి. బట్ ఎక్కడ ఇట్లా ఫీలింగ్ లేదనమాట డ్రమ్ బ్రేక్స్ వెనకాల ఉన్నాయి అన్నట్టు. సో ఇది నా డ్రైవింగ్ ఇంప్రెషన్స్ ఈ కార్ పైన. అదే నేను చెప్పిన కదా, ఇది ఆటోమేటిక్ కార్ కాబట్టి మనం ఎప్పుడైతే దీన్ని ఇట్లా రెవ్ చేస్తున్నామో అప్పుడు ఇంజన్ బాగా రెవ్ అవుతుంది. రెవ్ అయ్యి ఎప్పుడైతే దాని గేర్ ఆటోమేటిక్గా ట్రాన్స్మిట్ చేసుకుంటుందో అక్కడ మళ్ళీ క్వైట్ అయిపోతుంది.
చూడండి ఇట్లాంటి రోడ్ పైన కూడా మనకి ఆహా డిఫరెంట్ ఫీలింగ్ ఇస్తుంది కార్. రైట్ ఐ ఎట్ 110 km/h అండ్ 110 km/h పోవడానికి ఇట్ ఇస్ జస్ట్ గోయింగ్ లైక్ దిస్ సప్పని వెళ్ళిపోతుంది. బాబు సైడ్ మిర్రర్ చూడరా రే, సైడ్ మిర్రర్ మే దేకో హెల్మెట్ పేను. ఇంక ఇవేం మేము ఫాలో కాము, మేమే కిరాక్ రైడర్స్. సో బేసిక్గా మనం ఏ కార్ నడిపించినా కానీ ఫస్ట్ మనకి ఓ వావ్ అది అనిపిస్తుంది, కానీ కొన్ని కార్స్ మాత్రమే నిజంగా వావ్ అనిపిస్తాయి. దాంట్లో ఇదొక కార్. అండ్ ఇప్పుడు కార్ అయితే మంచిగా ఉంది, అంతా బాగుంది, కానీ అసలు ప్రైస్ ఎంత, మైలేజ్ ఎంత ఇస్తుంది, ఏం సంగతి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఒకసారి ఒక మంచి ప్లేస్కి వెళ్ళి, అంటే మళ్ళీ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసినాం అక్కడికి వెళ్ళి కార్ అక్కడ పెట్టి ప్రైస్ గురించి మాట్లాడదాం. సో బేసిక్గా ఈ కారు అందరికీ సెట్ కాదు. ఎవరైతే పర్పస్ఫుల్లీ ఒక కార్, వర్సటైల్ కార్, మల్టీ యూటిలిటీ కార్, అడ్వెంచర్, క్యాంపింగ్, ఇంకా పికప్ అండ్ లెక్క కావాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది. ఒకవేళ మీరు ఫ్యాన్సీ లగ్జరీ కార్ కావాలనుకుంటే దిస్ ఈస్ నాట్ దట్ టైప్. దిస్ ఈజ్ కొంచెం చూడడానికి కూడా ఫ్యాన్సీ కనిపిస్తుంది, కానీ దీని లోపల ఒక అడ్వెంచర్ ఫీలింగ్ ఉంటుంది, ఒక రగ్గెడ్ ఫీలింగ్ ఉంటుంది. అది మనం కార్ నడిపిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఫీల్ వచ్చేస్తుంది. అది ఆటోమేటిక్ అయినా మాన్యువల్ అయినా సరే. సో గైస్ ఈ కార్లో ఇన్ అండ్ అవుట్ లైక్ ఏమేమి ఉన్నాయన్న సంగతి డీటెయిల్గా మీకు చెప్పడానికి ట్రై చేసిన. ఒకవేళ నేను ఏమైనా మిస్ అయిపోతే మీరు నాకు కింద కామెంట్స్ చేయండి, కామెంట్స్ నేను మీకు ఆన్సర్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఈ కార్లో మనం మొత్తం 8 వేరియంట్స్ ఉంటాయి. యాక్చువల్గా 5 వేరియంట్సే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు డీజిల్ ఆటోమేటిక్, డీజిల్ మాన్యువల్, అంతేకాకుండా డీజిల్లో లైక్ హైలాండర్, ఒకటేమో హైలాండర్ ఉంది, ఒకటేమో ల్యాండర్, హైలాండరు, అదే కాకుండా 4x2, 4x4 ఇట్లా వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే ఈ కార్ 23 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 29 lakhs దాకా వెళ్తుంది, అది కూడా ఎక్స్ షోరూమ్ ప్రైస్. సో ఈ కార్ది ఎగ్జాక్ట్ ప్రైస్ మీరు కనుక్కోవాలనుకుంటే నియరెస్ట్ ఇసుజీ షోరూమ్కి వెళ్ళండి. కుకట్పల్లిలో ఒక ఇసుజీ షోరూమ్ ఉంది, మీకు మీ ఇంటి దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళి విజిట్ చేయండి. అండ్ టెస్ట్ రైడ్ కూడా ఉంటుంది. సో గైస్ ఇదనమాట ఈ వీడియో గురించి. హోప్ఫుల్లీ ఈ వీడియో మీరు అంతా ఎంజాయ్ చేశారని చెప్పి అనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియో ఎంజాయ్ చేస్తే ఏం చేయాలి తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇంతవరకు రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బై బై, జై హింద్.